orange, next pineapple, and banana. ఒక 8 జీడిపప్పులు తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 3 ఖర్జూరాలు పిక్క తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కూడా కట్ చేసుకోండి. ఇవి కూడా ఒక 8 బాదం కట్ చేసుకోండి. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. మరగబెట్టిన పాలు, ఒక గ్లాసులో పాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులో చియా సీడ్స్ 1.5 స్పూన్ వేసుకోండి. వేసుకొని మిక్సింగ్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బాదం, జీడిపప్పులు, ఖర్జూరం వేసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోండి. తేనె 1 స్పూన్ అన్నీ మిక్సింగ్ చేసుకొని ఒక 8 గంటల పాటు ఈ పాలల్లో ఇవన్నీ నాననివ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా, ఈ మిక్సింగ్ అన్నీ మనం బౌల్లో వేసుకుందాం. ఏంటమ్మా అలా చెప్తున్నావు? చూసారా ఫ్రెండ్స్? అమ్మ నువ్వు అలాగే ఏం చెప్తున్నావు అమ్మా? చియా సీడ్స్ బాగా నానాయి పాలల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇందులోన మనం బనానా, నెక్స్ట్ యాపిల్, అమ్మ బాగా చేస్తుంది. అమ్మ తొక్క గీసుకుంటే బాగుంటుంది టేస్ట్. 1 యాపిల్ వేసేవాలి. ఇలా పెట్టుతుంది. నెక్స్ట్ దానిమ్మ. ఓకే, పైనాపిల్ చిన్న పీసులుగా కట్ చేసుకోండి. అమ్మ బాగా చేస్తుంది. అమ్మ నువ్వు బాగా చేస్తున్నావు. ఓపెన్ దానిమ్మ. నెక్స్ట్ ఆరెంజ్ నెక్స్ట్ pineapple and banana next apple. ఓకే, మిక్సింగ్ హెల్త్కి చాలా మంచిది. 1 స్పూన్ హనీ. ఓకే, మళ్ళీ మిక్సింగ్. చూడడానికి భలేగా ఉంది కదా. ఓకే, సలాడ్. అంతే ఫ్రెండ్స్, ఇంతే, ఇట్లానే తినేయాలి.